హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఈరోజు నేను మీకు ఒక వెరైటీ రెసిపీ చెప్తున్నాను. అదేంటంటే నల్లేరు పచ్చడి అన్నమాట. ఎముకలకి చాలా బలాన్ని ఇచ్చే, ఎముకలు స్ట్రెంగ్త్గా చేసే, తర్వాత ఎముకలు విరిగినా సరే అవి అతుక్కోవడానికి సహాయపడే నల్లేరు అనే దాంతో పచ్చడి చేసి చూపిస్తాను మీకు. సరేనా? చూడండి, ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు కూడా ఏమేమిటో చెప్తాను. చూడండి, నల్లేరు కాడలు. ఇదేంటంటే ఎప్పుడైనా ఎముకలు విరిగిన చిట్లినా కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎముకలు స్ట్రెంగ్తీగా ఉండటానికి ఒక కాల్షియం రిచ్ ఫుడ్ అన్నమాట ఇది. అయితే వీటితో పచ్చడి ఎలా చెయ్యాలో నేను ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తర్వాత వేరుశనగ అంటే పల్లీలు, తర్వాత 4 రెమ్మలు నల్లేరు కాడలు, 4 రెమ్మలు నల్లేరు కాడలు అన్నమాట. అవి ఎండుమిర్చి అయితే నేను 10 తీసుకున్నాను. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్లు పల్లీలు. వీటితో మనం స్టవ్ దగ్గర మిగతా పని చూద్దాం. ఇప్పుడు ఈ నల్లేరు కాడలతో పచ్చడి తింటే చాలా అంటే బోన్ డెన్సిటీ బాగా పెరుగుతుంది. తర్వాత మనకి ఎముకలు గుల్లబారటం అనేది జరగదన్నమాట. అందుకని కంపల్సరీ తినాలి. అది చూడండి, 4 నల్లేరు కాడలు తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, తర్వాత ఏమో ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను. తర్వాత చింతపండు, బెల్లం, కొంచెం బెల్లం, ఒక 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నాను అన్నమాట. పల్లీలు అయితే ఇవి స్టవ్ మీద మనం వేయించుకుందాం. ఇప్పుడు వేయించుకునే ప్రొసీజర్ చూపిస్తాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత చట్నీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుందాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పాన్ పెట్టిన తర్వాత పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని, 1 స్పూన్ ఆయిల్ వేద్దాం, ఎక్కువ అక్కర్లేదు. ఒకే 1 స్పూన్ ఆయిల్ వేసి చట్నీ చేద్దాం. ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని దానిలో ఫస్ట్ మనం ఇవి కట్ చేసి వేసుకుందాం. చూడండి, తీగలు లాంటివి తీసేయాలి. తీగలు ఉన్నాయి కదా, వీటిని తీసేయాలన్నమాట. ఇవి వేసుకుంటే ఏమవుద్దంటే నారలాగా మనకి చట్నీలో ఏదో పీచులాగా వెంట్రుకలు ఉన్నట్టు అయిపోద్ది. అందుకని ఇవి తీసేయాలి తప్పనిసరిగా. తర్వాత ఇదిగో ఇలాగ ఇవన్నీ తీసేయాలి. ఇది చట్నీ చాలా ఈజీ, కాకపోతే తెలియదేమో, మనకి రాదేమో అనుకుని చాలామంది చేసుకోరు. తర్వాత ఇవి దొరకాలి, నల్లేరు కాడలు దొరకాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎండుమిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి వేసేసుకుని తర్వాత వరుసగా అన్నీ వేసుకుందాం. తర్వాత పల్లీలు కూడా వేసేద్దాం. పల్లీలు ఫస్టే వేసుకోవాలి, ఎందుకంటే పల్లీలు వేగటం లేట్ అవుతుంది కాబట్టి పల్లీలు వేసేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి. నేను కొంచెం బిజీగా ఉండి కన్ఫ్యూజ్ అవుతున్నా, హడావిడిగా చేస్తున్నాను. చూడండి, ఒక 10, 12 చిన్నవాటితో కలిపి 12 ఎండుమిర్చి అయినాయి.
వాటిని అలాగా తర్వాత దానిలోనే మనం ఏం చేద్దామంటే ఇవి వేయించుకుంటూ ఇప్పుడు దానిలోనే మనం ధనియాలు జీలకర్ర వేసేస్తాం. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేయించాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటి కడిగి పెట్టాను, ఇది కడిగి పెట్టినవి బాగా ఆరిపోయింది. రసం తేగానే కడిగి పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా వేసేసుకోవాలి. లేతయ్యే కాబట్టి మనం ఇలాగ ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. పుదీనా కొత్తిమీర చట్నీ కంటే కూడా ఇది బాగా టేస్ట్గా ఉంటుంది. టేస్టే కాదు, చాలా హెల్తీ కదా. ఎముకలకి విరిగిన ఎముకలు అతుక్కుంటాయంటే ఎంత మంచి దీంట్లో ఉందో చూడండి. ఇది కొంచెం చుట్టుపక్కల ఆడుతుంది ఆయిల్. అన్నీ వేగిపోయినవి. ఈ చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఎందుకంటే ఉప్పు కూడా చక్కగా వేగితే ఆయిల్లో డ్రై అయితే మనకి ఈ చట్నీ నిల్వ కూడా ఉంటుంది. మనం ఎన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. దీంట్లో ఇంకా వెల్లుల్లిపాయ వేసుకుని మిక్సీ పట్టేసుకోవడం. కానీ వెల్లుల్లిపాయ తినని వాళ్ళు అది వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అన్నీ వేగిపోయినాయి. మనం చూడండి, బెల్లం ఉంది కదా, ఈ బెల్లం చట్నీ బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ బెల్లం వేసి ఒక తిప్పాలన్నమాట. అంతే. ఎంతో టేస్టీ నల్లేరు కాడ పచ్చడి రెడీ అవుతుంది. ఒకసారి మీరు నల్లేరు కాడలు దొరికితే ట్రై చేయండి. మీకు ఎక్కడైనా ఈ నల్లేరు కాడ చిన్న ముక్క దొరికితే దాన్ని మీ టెర్రస్ మీద కానీ మీ బాల్కనీలో కానీ పెట్టుకుంటే అది చాలా మొండి మొక్క ఇది, కానీ చాలా ఆరోగ్యకరమైనది అన్నమాట. ఓకేనా? అంతా వేగిపోయినాయి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీన్ని కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు ఇంకా మనం ఏమి వేయక్కర్లేదు. ఈ బెల్లం ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? స్టవ్ ఆపేస్తున్నాను. ఓకే, చట్నీ చేసిన తర్వాత చూపిస్తాను. ఎంతో టేస్టీ నల్లేరు కాడ పచ్చడి రెడీ అయింది.